ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. ఒకటేసరిగా లెక్కింపై జూన్ 4వ తారీఖు ఉంది. మరి ఒక పక్క కూటమి అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిపి కూటమి ఏర్పడ్డారు. ఇటు వచ్చేసి జగన్ నేను మళ్ళీ సీఎం అవుతా, 150 సీట్లు వస్తాయని అంటాడు. మరి ఎవరు గెలుతారు, ఫలితం ఎలా ఉంటుంది అంటారు? చంద్రబాబు గెలవాలన్నా. చంద్రబాబు గెలవాలా? చంద్రబాబు గెలవాలి. ఎందుకని అంటున్నారు? ఎందుకనంటే సండి రాజధాని అమలు చేసి కూటమి రావాలి, చంద్రబాబు నాయుడు రావాలని అనుకుంటున్నారు. జగనే నాకు 150 వస్తే నేను మంచి పనులు చేస్తే 10 ఇంట్లో మేలు జరిగింది, మేలు చేస్తే నాకు ఓటేస్తారు అని అంటాడు. కాన్ఫిడెంట్ గా ఉంటాడు. సీఎం ప్రమాణ స్వీకారం కూడా 9వ తారీఖు చేస్తా అంటాడు. ఒట్టిదే దాన్ని డూప్లికేట్ మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు మంచి పనులు చేస్తారైంది. చాలా మంది చంద్రబాబు మాటలు నమ్మకూడదు, ఏ పథకాలు అమలు చేయడు, జగన్ మాట మీద నిలబడేవాడు అంటున్నారు. స్వేచ్ఛ లేదు, మీకు స్టేషన్ మాట్లాడదాం, అది ఆ స్వేచ్ఛ జరగలేదు. ఇప్పుడు మేము పోయి తెలుగుదేశం గవర్నమెంట్ లో అరాచకం ఉందంట. అరాచకం బోర్డు ఉంటున్నా, పోలీస్ స్టేషన్ పోతే పోలీసులు మన మాట్లాడుతున్నా, పోలీసులు మనం మాట్లాడారు. మహా ఘోరంగా ఉంది ఇదంతా. ఇది పరిపాలన పోయి మంచి పరిపాలన వచ్చి మీలాంటి వాళ్ళు కొంచెం మంచి జాబులు వచ్చి అంటే జాబ్ క్యాలెండర్ సంవత్సరం ఇస్తా అంట జగన్. ఒట్టిదే అంత డూబే ఇదంతా డూబే. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం వస్తేనే మన దరిద్రం పోతుంది. అంటే జాబులు ఇస్తారా చంద్రబాబు నాయుడు? జాబులు ఇస్తున్నా, అన్నిటికి రేట్లు తగ్గుతున్నానా, అన్నిటికి రేట్లు కడతారా? రాజధాని కట్టాలా, రాజధాని కట్టే జగన్ వల్ల కాదంటారా? కాదు చంద్రబాబు నాయుడు వల్ల దోసుకోవటమేనా? ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? సో కూటమికి 148 సీట్లు వస్తాయి అనుకుంటున్నాయా? ఖచ్చితంగా జగన్ 140 వీళ్ళకి ప్రతిపక్షాలు ఉన్నాయి కదా ఇప్పుడు. అంటే చాలా మంది డబ్బులు తిన్నారండి, పథకాల ద్వారా డబ్బులు తిన్నారు. వాళ్ళందరూ వేయలేదంటారు జగన్ కి. ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఓటేరు. అయితే రాబోయే ఎలక్షన్ లో మొత్తానికి రోజు రావాలి, చంద్రబాబు రావాలి. ఈ గవర్నమెంట్ లో భద్రత లేదు, సామాన్యుడు నివసించడానికి భద్రత లేదంటారు. గెలవాలనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు వస్తాడు. రావాలా వచ్చినాక మీరు మళ్ళీ వచ్చిన గెలవండి.